వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2A. మనకు గచ్చిబౌలి ఎగ్జిట్ నెంబర్ 1, 2 కొల్లూరు అండ్ ఇది 2A. ఇప్పుడు కొత్తగా ఇది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ రింగ్ వర్క్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇటు వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ అండర్ పాస్ నుంచి ఈ రోడ్ అనమాట. ఇటు శంకర్పల్లి పటాన్ చెరువు అని చెప్పేసి బస్సు కనిపిస్తుంది. శంకర్పల్లి రోడ్ కనెక్టివిటీలోనే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2A స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు పటాన్ చెరువు మెయిన్ బస్ స్టాప్ నుంచి జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్లో కమాన్ వస్తుంది. ఆ కమాన్ నుంచి లోపలికి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2A దగ్గరికి రావాల్సి. ఇప్పుడు మెయిన్గా ఈ పాయింట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా మనకు 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్ కనెక్టివిటీ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా మనకు ఏదైతే ఐఐటి కంది, పాసుమైలారము, ఇస్నాపూరు, ముత్తంగి రోడ్డు కనెక్టివిటీలో వెళ్ళే విధంగా మనకి ఈ రోడ్డు ఉంటుంది, 100 ఫీట్ రోడ్. ఈ రోడ్డు బేస్ చేసుకొని ఇక్కడ నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనుక చూసుకున్నట్టయితే 20 మినిట్స్ డ్రైవ్ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే తీసుకొని వచ్చానమాట. ఈ ఓఆర్ఆర్ బేస్ చేసుకొని ఇక్కడ నుంచి మాత్రం మనకు ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 5 మినిట్స్ డ్రైవే ఉంటుంది. ఈ ఓఆర్ఆర్ 2A నుంచి, ఇది చాలామందికి తెలీదు, ఇక్కడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2A ఒకటి వస్తుంది. ఇక్కడ నుంచి దగ్గరలో మంచి ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉన్నాయని చెప్పేసి ఈ బేస్ చేసుకొని మనకు ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకొని వచ్చానండి. ఆ ఓపెన్ విల్లా ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది మీకు ఒకసారి చూపెడతాను. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పద. మీకు ఇంత ముందుగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2A ఎక్కడైతే వస్తుందో ఆ సర్కిల్ నుంచి మంచి 100 ఫీట్ రోడ్డు మీరు ఇంతకుముందు చూసారు కదండి. ఆ విధంగా 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఉండే విధంగా ఫుల్లీ డెవలప్మెంటెడ్ కంప్లీట్గా సీసీ రోడ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ అయిన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు. మెయిన్గా హౌజెస్ ఇటువైపు చూస్తున్నారు కదండి, కంప్లీట్గా మనకు హౌజెస్ కన్స్ట్రక్షన్ జరిగాయి అనమాట. అక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కస్టమర్స్ కొంతమంది ఉంటున్నారు, ఇక్కడ హౌజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో కూడా కొంతమంది కస్టమర్స్ హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ చూడొచ్చు, ఈ విధంగా హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా 8 ఎకర్స్లో మనకు HMD అప్రోడ్ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇందులో వచ్చేసి 40 ఫీటు, 50 ఫీటు, 30 ఫీటు ఇంటర్నల్ రోడ్స్ ఇచ్చారు. అండ్ అంతేకాదు మనకు మెయిన్ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉంటుందన్నమాట. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. కంప్లీట్గా ఫుల్లీ లగ్జరీగా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, కర్బింగ్ స్టోన్ వర్క్స్ కానీ, సీసీ రోడ్ వర్క్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిందండి. ప్రతి ప్లాట్కి మనకు కంప్లీట్గా వాటర్ ఫెసిలిటీ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నల్లా కనెక్షన్ కూడా ఇచ్చేసారు అనమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే. డెవలప్మెంట్ పరంగా కూడా మీరు చూడొచ్చు. యాక్చువల్లీ ఈ ప్రాజెక్టు జస్ట్ 2 మంత్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేశారండి. ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఒక 2 నెలల ముందు ప్రాజెక్ట్ ఎలా ఉందో ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈ విధంగా మనకు వర్క్స్ అనేది జరిగేది. అలా ఉన్న ప్రాజెక్టు ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా కంప్లీట్గా ఫుల్లీ డెవలప్మెంట్ జరిగిందనమాట. ఇలా మంచి వెల్ డెవలప్మెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ దొరకడం చాలా కష్టం. అది కూడా 2 నెలల్లోనే ఆల్మోస్ట్ 60 to 70% సేల్స్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అనమాట. మెయిన్ ఏంటంటే మనకు హౌజెస్ కనెక్టివిటీ పక్కనే ఉండడం. ఆల్రెడీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటంటే ఎవరైనా కస్టమర్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటేనే దాని ప్రాపర్టీ వాల్యూ అనేది ఎక్కువగా పెరుగుతుంటుంది అనమాట. మనకు కన్స్ట్రక్షన్స్ జరగడమే అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, మీకు ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. కొంతమంది కస్టమర్స్ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి విల్లా కూడా కస్టమర్ ఆల్రెడీ ప్లాన్ చేశాడు. ఇక్కడ ఒక విల్లా కూడా కన్స్ట్రక్షన్ జరగబోతుంది అనమాట. ఈ విధంగా వెల్ డెవలప్మెంట్ అయిన ప్రాజెక్టులు చాలా తక్కువగా ఉంటాయి. అది కూడా మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా అక్కడ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2A కనెక్టివిటీ వస్తుంది. ఇటు పటాన్ చెరువు దాటగానే శంకర్పల్లి కమాన్ నుంచి మనకు జస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి 10 to 15 మినిట్స్ డ్రైవ్ లోపు రావచ్చు అనమాట. పటాన్ చెరువు మెయిన్ బస్ స్టాప్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 10 మినిట్స్ డ్రైవ్లో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ మనకు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే 20-25 మినిట్స్ డ్రైవ్లో మనం ఇక్కడికి వచ్చే విధంగా మనకు ప్రాజెక్ట్ ఉంటుంది. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు గీతం యూనివర్సిటీ కూడా వస్తుంది. అండ్ ఇస్నాపూరు, రుద్రారము, ముత్తంగి ఇవన్నీ కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఫ్యూచర్లో మన డబ్బులు డబుల్ అవ్వాలి అనే వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ బెస్ట్ ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కంపెనీ వాళ్ళు మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి ప్రీమియం ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.